మొత్తానికి ఇవాళ మహాత్ముడు బీసీ ప్రజల ఆరాధ్య దైవం అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబా పూలే జయంతి 1827లో జన్మించినటువంటి ఆయన 1890లో తుది శ్వాస విడిచిండు. అంబేద్కర్, గాంధీ లాంటి అనేక మందికి ఆయన స్ఫూర్తి ప్రదాత. పూణేలో బాలికల కోసం పాఠశాలను స్థాపించి మొదటగా తన భార్యకే పాఠాలు చెప్పి మహిళా విద్యకు అంకురార్పణ చేసినటువంటి కుటుంబం ఆయనది. సత్యశోధన లాంటి అనేకమైనటువంటి సంస్థలను నిర్వహించి పేదరిక నిర్మూలన కోసం కులాలను కుల వివక్ష పైన అనేకమైనటువంటి పుస్తకాలను, గులాంగిరి లాంటి పుస్తకాలను కూడా ఆయన రాయడం జరిగింది. సో అంబేద్కర్ ఒకానొక దశలో ప్రకటించుకున్నాడు ఏమని, నేను 3 గురువులు అనుకుంటున్నాను, అందులో మహాత్మా జ్యోతిబా పూలే ఒకరు అని చెప్పి ఆయన చెప్పినటువంటి మాట. మహాత్మా జ్యోతిబా పూలేని ఆదర్శంగా తీసుకొని భారత రాజ్యాంగంలో అనేకమైనటువంటి అంశాలను అంబేద్కర్ గారు జోడించడం జరిగింది. సమానత్వం, విద్య, అంటరానితనం నిర్మూలన, ఇటువంటి అన్ని అంశాలను కూడా ఆయన ద్వారా ఆయన తీసుకున్నట్టుగా చరిత్ర చెప్తా ఉంది. సో ఇవాళ భారతదేశంలో మహిళలకు విద్య అందుతుందంటే అది జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే పుణ్యం. వాళ్ళు వితంతు వివాహాలను, వితంతువులు అసలు ఇక భర్త చనిపోతే ఇక అందులోనే చితిలో పడి చచ్చిపోయేటువంటి పరిస్థితుల నుంచి వాళ్ళకు మళ్ళీ విద్య నేర్పించి, అసలు విద్య అంటే సమాజంలో సమున్నతమైనటువంటి మార్పులు తీసుకురావడమే, సమాజాన్ని ముందుకు తీసుకుపోవడం అనేటువంటి భావంతో మహాత్మా జ్యోతిబా పూలే గారు ఉన్నారు. నిజంగా ఆయన ఆ వర్గాల నుంచి, అణగారిన వర్గాల నుంచి వచ్చి చదువుకున్నటువంటి బిడ్డ ఇవాళ భారతదేశంలో చదువు కోసం పునాదులు వేసిండు. మరి ఆ చదువుల పునాదులు ఎంతవరకు ముందుకు పోయినాయి అంటే ఇవాళ భారతదేశంలో 30 కోట్ల మందికి చదువు రాదు. ఇంకా 30 కోట్ల మందికి మనం చాలా జయంతులు, వర్ధంతులు చూసుకుంటా ఉన్నాం, నివాళులు అర్పిస్తూ ఉన్నాం, సెలవు దినాలు ప్రకటించుకుంటా ఉన్నాం. కానీ ఈ దేశంలో విద్యకు పునాదులు వేసినటువంటి, అణగారిన వర్గాలకు విద్యను అందించే విషయంలో పునాదులు వేసినటువంటి మహాత్మా జ్యోతిబా పూలే జయంతి ఇయ్యాల కనీసం సెలవు దినం ఇచ్చినోడు లేడు. నెహ్రూ జయంతికి ఉంటుంది, గాంధీ జయంతికి ఉంటుంది, అంబేద్కర్కి ఉంటుంది, ఇంకా ఎక్కడెక్కడియో మొన్న చాలా వచ్చినాయి. కానీ జ్యోతిబా పూలే జన్మదినాన్ని సెలవు దినంగా ఈ దేశంలో ప్రకటించేటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఈ పేదోళ్ళకి చదువు చెప్పినోడు కదా, ఈ పేదోళ్ళకి చదువు చెప్పినోడా, వాళ్ళు చదువు రాకుండా అట్లనే పడి ఉండాలని మేము కోరుకుంటే చదువు చెప్పినోడికి ఎట్లా జయంతి చేస్తామనేటువంటి ఉద్దేశంతో ఉంటుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు జ్యోతిబా పూలే జయంతి ఉత్సవాలని దానికి 10-20 లక్షలు ఇస్తే ఈ సంఘాలకే సరిపోతాయి, కాబట్టి సంఘాలకే సరిపోతాయి. సో చిత్తశుద్ధి లేకుండా జ్యోతిబా పూలే జయంతులు, వర్ధంతులు నిర్వహిస్తూ ఉన్నారు. సో బీసీ ప్రజలకు కూడా నేను చెప్తున్నటువంటి మాట ఒకటి, ఇవాళ మన మహనీయుడు, మన మహాత్ముడు జ్యోతిబా పూలే జన్మదినం ఇవాళ అంత గొప్ప వ్యక్తి. షిరిడీ సాయిబాబా కంటే 8 ఏళ్ళు ముంగట పుట్టాడు. 8 ఏళ్ళు ముంగట పుట్టి ఆయన ఆధ్యాత్మికం వైపు పోతే ఈయన విద్యారంగం వైపు వచ్చాడు. సో అంత గొప్ప వ్యక్తి జ్యోతిబా పూలే. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో పుట్టాడు. అనేక పాఠశాలలు స్థాపించాడు. ఆయన మీద నేను చాలా తిరిగి రీసెర్చ్ చేసేటువంటి ప్రయత్నం చేసిన. పూణేలో ఉన్నటువంటి పూలేవాడకు కూడా పోయినా, వాళ్ళ ఇంటికి కూడా పోవడం జరిగింది. సో ఆ వీడియో ఉంటే ఒకసారి చూద్దాం. నేను పోయి ఆ రోజు తీసినటువంటి వీడియో ఉంది. నేను పూలే జయంతి సందర్భంగా ఆ వీడియోను ఒకసారి ప్లే చేయడం కూడా జరిగింది. సో ఎందుకు మరి జ్యోతిబా పూలే ఆదర్శంగా ఈ దేశం ముంగటికి పోవాలని ఆకాంక్షించినటువంటి అంబేద్కర్ కానీ, గాంధీ కానీ వీళ్ళందరూ చెప్పినటువంటి మాటలు ఎంతవరకు సాధ్యమవుతా ఉన్నాయి? పేదవాడు చదువుకోవడానికి ఈ దేశంలో అవకాశాలు ఎట్లా ఉన్నాయి? ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలు పేదవాడి చదువు కోసం ఏ విధంగా తోడ్పాటును అందిస్తూ ఉన్నాయి అనేది ఒక్కటికి బ్యాంకర్ల లెక్క చూస్తే మనకు పిక్చర్ అర్థమైపోతుంది.
ఈ దేశంలో పేద వర్గాల ప్రజలు చదువుకోవడానికి బ్యాంకులు రుణాలు ఇవ్వాలని చెప్పి పెట్టుకున్నాయి. ఇవి డిస్ట్రిక్ట్ వైజ్ కంపారిజన్ 2024 యాజ్ ఆన్ 31/12/2024 ఎడ్యుకేషన్ లోన్స్. అంటే చదువుకోవడానికి లోన్లు ఇవ్వాలి బ్యాంకులు. బ్యాంకులు కొంత బాధ్యత అది ఉంది. వాళ్ళు పెట్టుకునేటువంటి టార్గెట్లు కూడా ఉంటాయి చదువుకోవడానికి. ఇది పేద వర్గాల బిడ్డలు చదువుకోవడానికి బ్యాంకులు ఇచ్చేటువంటి లోన్లు. ఇక్కడ ఒకసారి చూస్తే ఆదిలాబాద్ నుంచి 33 జిల్లాల వరకు మొత్తం బ్యాంకులు 2024 వరకు ఎంత రుణాలు ఇవ్వాలనుకునే చదువు కోసం, అంటే విదేశాల్లో చదువుకోవడానికి పోయే పిల్లలకు లేకపోతే ఇతర కాస్ట్లీ కోర్సులు చేసేటువంటి పిల్లలకు లోన్లు ఇస్తాయి, ఎడ్యుకేషన్ లోన్లు. అవి ఎంత ఇవ్వాలని పెట్టుకురంటే 2024లో 2706 కోట్ల రూపాయలు, అంటే 2706 కోట్ల రూపాయలు ఇవ్వాలని పెట్టుకురు టార్గెట్. పెట్టుకొని ఎంత ఇచ్చారు ఎరికేనా? 486 కోట్లు ఇచ్చారు బ్యాంకులే. ఈ పైసలు ఎవరే కాదు, మళ్ళీ ఈ ప్రజలే. ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో బ్యాంకులన్నీ ఏం చేసినాయంటే 49 కోట్ల రూపాయలు ఎడ్యుకేషన్ రుణాలు ఇద్దామని నిర్ణయం చేసినాయి. ఇచ్చింది 4 కోట్లు, 4 కోట్లు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ఎవరుంటారు అందా ఎక్కువ ట్రైబల్స్, బీసీలు, ఎస్సీలు వీలే కదా, వాళ్ళకు 143 కోట్ల రూపాయలు ఎడ్యుకేషన్ రుణాలు ఇవ్వాలని చెప్పి బ్యాంకులు టార్గెట్గా పెట్టుకొని ఇచ్చింది 9 కోట్లు. ఇక హనుమకొండలో 75 కోట్లు ఇవ్వాలని టార్గెట్ పెట్టుకొని 21 కోట్లు ఇచ్చారు. హైదరాబాద్లో 1108 కోట్లు ఎడ్యుకేషన్ రుణాలు ఇవ్వాలని చెప్పి బ్యాంకులు టార్గెట్ పెట్టుకొని 65 కోట్లు ఇచ్చినాయి. ఇక్కడ జగిత్యాల్లో 36 కోట్లు ఇవ్వాలని టార్గెట్ పెట్టుకొని 11 కోట్లు. ఎంత దరిద్రం అంటే నాగర్ కర్నూలు జిల్లాలో 30 కోట్ల రూపాయలు ఎడ్యుకేషన్ రుణాలు ఇవ్వాలని చెప్పి అనుకొని 6 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇక మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 280 కోట్ల రూపాయలు ఎడ్యుకేషన్ రుణాలు ఇవ్వాలి, పేదవాళ్ళు చదువుకోవడానికి ప్రోత్సహించాలని బ్యాంకులు. రుణాలంటే మళ్ళా కట్టేదే, మళ్ళీ ఇలా సబ్సిడీ లేవు, ఏం లేదు, మళ్ళా కట్టేది. మళ్ళా కడతా అంటే కూడా ఈ బ్యాంకులు మన ప్రజలను నమ్మలే. ఇక్కడ ఉన్నటువంటి నేషనల్ బ్యాంకులు మన ప్రజలను నమ్మలే. ఎందుకంటే ఈ నేషనల్ బ్యాంకులో టాప్ లెవెల్లో ఉండేది మన బీసీలు కాదు కదా, మన ఎస్సీలు ఎస్టీలు కాదు కదా, ఆ లెక్క వేరే ఉంది. మళ్ళా ఎవరెవరున్నారు ఏం కథ అనేది. ఇక్కడ ఈ సంపద అంతా మళ్ళీ ఎవరిది? ఈ వర్గాలది. ఈ వర్గాల సంపద బ్యాంకులో జమ చేస్తారు, వాళ్ళకు లోన్లు ఇవ్వంటే ఇయరుగా. ఇప్పుడు అనిల్ అంబానీ కంటే 46,000 కోట్ల రూపాయలు ఇచ్చారు వట్టిగానే. ఇచ్చి ఆయన కట్టలేడాయా, ఆయన వంతుకు మేము కడతామని చెప్పి పేదోళ్ళ పైసలు వసూలు చేసుకొచ్చి 46,000 కోట్ల రూపాయలు మాఫీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ ఒక్క అనిల్ అంబానీకే 46,000 కోట్లు. మనం 20,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తేనే ఇంత ఎగురుతున్నాము. ఒక్కరికే అంబానీకి, అనిల్ అంబానీకి ఒక్కరికే 46,000 కోట్ల రూపాయలు మాఫీ చేసింది మన దేశం. మన దేశంలో మన బీసీ వర్గాలకు, మన అణగారిన వర్గాలకు విద్య అందించడానికి ఈ బ్యాంకులకు ఉన్న చిత్తశుద్ధి, దీని మీద ఈ బ్యాంకుల మెడ మీద కత్తి పెట్టి అడగాల్సినటువంటి కలెక్టర్లు కానీ ప్రభుత్వం కానీ నిర్లక్ష్యంగా వదిలేసుడుతోటి ఇది ఫలితం ఇది. పోనీ మన పేదవాడో ఇల్లు కట్టుకుందామంటే లోన్లు అంటే 10,768 కోట్ల రూపాయలు ఇండ్లకి ఇవ్వాలని, ఇండ్ల హౌసింగ్ లోన్లు ఇవ్వాలని డిసైడ్ చేసి 2,781 కోట్లు ఇచ్చారు అంతే. ఇక్కడ ఇల్లు ప్రాపర్టీ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఇవ్వాలని టార్గెట్ పెట్టుకురు. ఇక్కడ చదువుకున్న దగ్గర సర్టిఫికేట్లే ఉంటాయి కదా, కాబట్టి ఈ వర్గాలకు ఎందుకు ఇవ్వాలని చెప్పి ఇంత మోసం ఉంది. ఇక జ్యోతిబా పూలే గారి ఆశయాలు మన దేశంలో విరసిల్లుతున్న, మన రాష్ట్రంలో విరసిల్లుతున్న విధానం ఇగో ఇది. ఈ బ్యాంకులు మనవి కావు, ఇన్స్టిట్యూషన్లు మనవి కావు, ప్రభుత్వాలు మనవి కావు, ఏవి మనవి కావు. ఆ శ్రేణిది మళ్ళీ తెచ్చిపెట్టినట్టు ఆయన విద్యాసాగర్ అది మాట్లాడదాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడుకుంటారు, మాది ఏదో స్కిల్ అన్నాడు, యంగ్ ఇండియాదో ఏదో. సో ఈ రకంగా బీసీ ప్రజలారా ఇంత కండ్ల ముంగట లెక్కలతో అన్యాయం జరుగుతూ ఉంటే ఇంకా సప్పట్లు కొట్టుకుంటే ఏం కూర్చుంటాము? ఏం జేజేలు కొడదామా? రాజకీయ పార్టీల పాడేలు మోయాలి మనం. ఇప్పుడు జెండాలు కాదు, పాడేలు మోయాలి. ఇంత పట్టబగటీలకి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే నువ్వు ఇస్తాన్న లోన్లు, ఈ పేద వర్గాల చదువు కోసం ఇస్తాన్న లోన్లు 2,700 కోట్లు అయితే ఇచ్చింది 486 కోట్లు. 2,300 కోట్ల రూపాయలు వెనకకి ఎగదనుకొని పోయినావు. ఏం న్యాయం ఇది? పెద్దోడు తీసుకొని ఎగ్గొట్టొచ్చు, ఏం కాదు, ఐపీఎల్ పెట్టి అవతల పడవచ్చు.
కానీ ఈ పేదోడు చదువుకుందామని ఓ 5 లక్షలు 10 లక్షల రూపాయల లోన్ అడిగితే మాత్రం ఈ బ్యాంకులు ఇవ్వవు. ఇంత అన్యాయం. చైనాపై అమెరికా మరో 20% టారిఫ్. వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలను చూస్తే మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ మార్నింగ్ న్యూస్ను లైక్ చేయండి, ఈ విషయాన్ని ఎక్కువ మందికి చేరవేయండి. జరుగుతున్నటువంటి దుర్మార్గాన్ని ఎక్కువ మందికి చేరవేయండి దయచేసి. ఈ దేశం అగ్రకుల దేశం. 100% నేను చెప్తా ఉన్నా కదా, విషాన్ని వడబోస్తే అమృతం కాదు. వీళ్ళెప్పటికి మనోళ్ళు కాదు. వెలుగులిచ్చే మా ఇండ్లలో చీకటి చేసిన కాంగ్రెస్ను ఏం చేయాలి, మా ఉసురు దాకదా అని చెప్పి దేవి గారు మళ్ళా స్టార్ట్ చేశారు. అమ్మ విన్నాం, మిగతా వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వండి. ఆర్టిజన్ల సమస్య, వాళ్ళ బాధ ఏమని చెప్పుకోవాలి వాళ్ళు. నేను పోయి డైరెక్ట్ ఉప ముఖ్యమంత్రి గారిని అడిగిన, అయ్యా ఈ ఆర్టిజన్లను మనం న్యాయం చేస్తా అని చెప్పినాం, ఏమైందంటే ఆయన ఇది కాదని చెప్పేసిన ఒకటే మాట. ఎంత అన్యాయం మార్గం ఆలోచించాలి ఏదైనా. రైట్. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ విషయాలన్నీ ఎక్కువ మందికి మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఈ మార్నింగ్ న్యూస్ని ఎక్కువ మందికి చేరేలా చూడండి. ఇక్కడ వెలుగు దినపత్రికలో ఉన్న వార్తలు చూస్తే చైనాపై అమెరికా మరో 20% టారిఫ్. మొత్తం 145% చేరిన సుంకాలు. 2 దేశాల మధ్య ముదురుతున్న టారిఫ్ వార్. అమెరికా చైనా మధ్య టారిఫ్ వార్ మరింత తీవ్ర స్థాయికి చేరింది. చైనాపై టారిఫ్లు బుధవారం మొత్తం 125% పెంచిన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గురువారం మరో 20% పెంచారు. చైనాపై మొత్తం టారిఫ్లు 145%కి చేరాయని వైట్ హౌస్ ప్రకటించింది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ చాలా స్మార్ట్ అని, టారిఫ్ విషయంలో డీల్కు ముందుకొస్తే చర్చలకు తాము రెడీగా ఉన్నామని మీడియాతో ట్రంప్ అన్నారు. చర్చలకు తాము సిద్ధమే కానీ బ్లాక్మెయిల్కు లొంగబోమని చైనా ప్రకటించింది. టారిఫ్ల అమలు చైనా మినహా 75 దేశాలకు 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు ట్రంప్ ప్రకటించడం, చైనా అమెరికా నడుమ వార్నింగ్లు నడుస్తుండడం వంటి పరిణామాలతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు పైకి కిందికి ఊగిసలాడుతున్నాయి. బుధవారం భారీ లాభాల్లోకి దూసుకెళ్లిన అమెరికా మార్కెట్లు గురువారం మళ్ళీ పతనమయ్యాయి. ఒకానొక సందర్భంలో 6-7% పడిపోయిన అక్కడి ఇండెక్స్లు చివరిలో కాస్త కోలుకున్నాయని చెప్పి ఒక 2 దేశాలు తమ ఆధిపత్యం కోసం, తమ స్థానాన్ని నిలబెట్టుకోవడం కోసం, లేదంటే ఆ స్థానానికి చేరుకోవడం కోసం ఓ 2 దేశాలు వాణిజ్య ఘర్షణకు దిగుతా ఉన్నాయి. వాణిజ్య యుద్ధం ఇది, బాంబుల యుద్ధం కాదు, ఇది వాణిజ్య యుద్ధం. ఈ వాణిజ్య యుద్ధం అనేకమైనటువంటి రంగాలపైన ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రభావాన్ని చూపిస్తుంది. సో మనం బాంబు వేస్తే ఆ బాంబు ప్రభావానికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు చనిపోవడమో, ఆస్తుల విధ్వంసమో ఏదో ఒకటి జరుగుతుంది. కానీ ఈ వాణిజ్య బాంబు అనేది ఒక దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కుదేలు చేస్తుంది. ఇది అణుబాంబు కంటే అత్యంత ప్రమాదకరమైంది. మనకు తెలియకుండానే 3వ ప్రపంచ యుద్ధం ఎప్పుడో ప్రారంభమైంది. ఇది వాణిజ్య రూపంలో వచ్చినటువంటి యుద్ధం. ఒకప్పుడు యుద్ధాలు భూ ఆక్రమణల కోసం, లేకపోతే దేశాలను తమ స్వాధీనంలోకి తీసుకోవడం కోసం యుద్ధాలు జరిగేటి. అది అయిపోయిన తర్వాత ఒకానొక దశలో అమెరికా, రష్యా ఈ అంతరిక్షానికి సంబంధించినటువంటి పోటీలు చేసినాయి. అదో రకమైనటువంటి వారు. ఆ తర్వాత ఈ ఐటీ విప్లవమో వారు, ఆ తర్వాత ఇప్పుడు వాణిజ్య విప్లవమో వారు. అంటే వార్ అనేది రూపాలు మార్చుకుంటుంది అంతే. బాంబులు పడితేనే 3వ ప్రపంచ యుద్ధం అని లేదు, ఆల్రెడీ ప్రారంభమైంది. రైట్గా యంగ్ ఇండియా నా బ్రాండ్. విద్యా, వైద్యం, ఉపాధికే ఫస్ట్ ప్రయారిటీ. మహాత్మా గాంధీ స్ఫూర్తితో ముందుకు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. యంగ్ ఇండియా నా బ్రాండ్ అని అంటావు, నా బ్రాండ్ యంగ్ ఇండియా అంటావు, రిటైర్ అయిన ముసలోళ్ళని తీసుకొచ్చి పెడతావు. పాలసీ కాగితం యంగ్ ఇండియానే ఉంది, నియామకాలు నిర్ణయాలు మాత్రం ముసలోళ్ళతో ఉన్నాయి. 70 ఏళ్ళ ముసలోని తీసుకొచ్చి మళ్ళీ పెట్టాల్సిన అవసరం ఏముంది? 70 ఏళ్ళ ముసలోని తీసుకొచ్చి మళ్ళీ శ్రీనిధిలో మళ్ళీ కూర్చుండబెడితిరి. ఎక్కడెక్కడ వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళందరినీ తీసేస్తున్నాం కాంట్రాక్ట్ వాళ్ళని అని చెప్పారు కదా. ఈ తీసేసింది ఎవరంటే ఎస్సీ ఎస్టీ బీసీలను తీసి పారేసి, అట్లా ఎస్సీ ఎస్టీ బీసీలను తీసేసి మళ్ళా వాళ్ళ వర్గాల వాళ్ళని తెచ్చి కూర్చుండబెట్టే పరిస్థితి. ఆ శ్రీనిధిలో ఉన్నటువంటి ఆ ముసలాయన తాత, ఆ తాతను ఆడ సెక్రటేరియట్ ముందు కాడ ఒక్క 2 నిమిషాలకి ఇట్లా నిలబడమని చూద్దాం. 2 నిమిషాలు అంతే. అక్కడ పేరేమో యంగ్ ఇండియా, పాలసీ పరితరం ఏమో ముసలి ఇండియా అవుతా ఉంది. మెట్రో రైలుకి ఇన్వెస్ట్ రిటర్న్ పెట్టేసిండ్రు, తర్వాత ఇప్పుడు ఈ శ్రీనిధికి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పెట్టేసిండ్రు.
ఇట్లా ఎన్ని మారుస్తున్నారు. వాళ్ళ తమ్ముడు సెక్రటరీ ఉన్నాడంట, అది ముఖ్యమంత్రి దగ్గర సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి. ఇగో ఏం చేస్తా ఆయన రిటైర్ అయిన తర్వాత ఇంకోటి ఉన్నది, ఆయన రిటైర్ అయిన తర్వాత ఆయన తీసుకొచ్చేసి ఇప్పుడు అసలు యాక్చువల్గా ఇప్పుడు సిఎస్ గారు ఏం కోరుకుంటున్నారు, ఏది మన ఇది ఆర్టీఐ అంతేందుకు ముఖ్యమంత్రి గారు మీ కార్యాలయంలో బీసీ అధికారి ఎవరో చూపెట్టు, మంచి టాప్లో ఉన్నది, టాప్లో ఒక్క బీసీ అధికారిని చూపెట్టు. ఎవరు లేరు, ఉండరు కూడా. అందుకోసమే బీసీ ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి, తలుగున్నోంది బర్రే అంతే. కొందరు ఉద్యమకారులమని బ్రాండ్ క్లెయిమ్ చేసుకున్నారు. అలాంటి వారి గురించి నేను చర్చించుకోదలుచుకోలేదు. ప్రజలపై పెత్తనం చేసుడు కాదు, జనానికి ఏది అవసరమో అది చేస్తున్నాం. సైనికు ఆర్మీ స్కూళ్లకు ధీటుగా పోలీస్ స్కూల్, త్వరలో ప్రభుత్వ ప్రీ స్కూల్స్ ప్లే స్కూల్స్ను ఏర్పాటు చేస్తామని ప్రకటన. ఇవి మంచి నిర్ణయాలు, ఇవి ఈ పాటికే చేయాలి. ఎందుకంటే ఇవాళ రేపు చిన్నపిల్లలు ప్రీ స్కూల్స్ పేరు మీద జరుగుతున్నటువంటి విద్యా వ్యాపార దందా, ఆ ఆటల పేరు మీద లక్షల రూపాయల వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి. పిల్లలకు ఇవాళ సెల్ ఫోన్లు ఇవన్నీ అడిక్షన్ అయిపోయి వాళ్ళకు స్పీచ్ సరిగా రాకపోవడము, వాళ్ళు సరిగా గుర్తుపట్టకపోవడము, అనేక సమస్యలు ఎదుర్కొంటారు. వీటన్నిటికీ పరిష్కార మార్గాలుగా ఉంటాయి ఇవి చేస్తే. మంచి పరిణామం అది. అయితే యంగ్ ఇండియా తన బ్రాండ్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలపై పెత్తనం చేయడం కాదు, వాళ్ళని భవిష్యత్తు తరాలకు ఏది అవసరమో అదే చేస్తున్నామని ఆయన తెలిపారు. ₹2 కిలో బియ్యం పేరు చెప్తే ఎన్టీఆర్, ఐటీ పేరు చెప్తే చంద్రబాబు, జలయజ్ఞం పేరు చెప్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎట్లా గుర్తొస్తారో నా పేరు చెప్తే యంగ్ ఇండియా గుర్తుకు రావాలి. కానీ అట్లా వస్తలేదు రేవంత్ రెడ్డి గారు, అట్లా వస్తలేదు సీఎం గారు. ముసలోళ్ళు గుర్తుకొస్తారు, ఈ ముసలి ఆఫీసర్లు ఉన్నారు చూడు, వీళ్ళు గుర్తుకొస్తారు. తీసేసి మళ్ళీ పెడతారు. ఇప్పుడు ఏం లాభం ఇప్పుడు తీసేసి. యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్, మహాత్మా గాంధీ స్ఫూర్తితో నేను క్రియేట్ చేసుకున్న బ్రాండ్ అని ఆయన స్పష్టం చేశారు. విద్య, వైద్యం, ఉపాధికే తన తొలి ప్రాధాన్యం అని తెలిపారు. విద్య, వైద్యం, ఉపాధి, వీటికే ఈ ఉపాధిలో ఈ యంగ్ ఇండియా పిల్లల్ని తీసుకుపోయి ఇప్పుడు ఈ తీసేసిన వాళ్ళ దాంట్లో పెడితేనేమో ఇది కరెక్ట్ అన్నట్టు. ఈ ఉపాధి కాడ ముసలాళ్ళని వాళ్ళు రామ కృష్ణ అనుకుంటా ఒకటి అది ఇస్తే ఇట్లా దింపుకుంటా కూర్చొని రామకృష్ణ అనుకుంటా ఉండేయాల. ఎస్, వాస్తవం అది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆడ మంచం మీద పడుకొని ఒమ్మా జరని మంచి నీళ్ళు తెచ్చిపెట్టమ్మా అని టైపు ఆ పరిస్థితి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని స్త్రీనిధికి ఎడ్డుగా ఇంకోరిని ఎడ్డుగా పెడితే ఈ జనం ఏమనుకుంటారు, ఈ బ్రాండింగ్ మీ బ్రాండింగ్కు మీ పంచానికి ఏమైనా పొంతనుందా అని అంటారు కూడా జనం. బయట ఉన్నారు ఒక ఆయన అంటనే ఉండు ఆల్రెడీ. ఇప్పుడు విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా వాళ్ళకి పెన్షన్ వస్తుంది. ఇప్పుడు నువ్వు మంచిగా కూర్చొని ప్రశాంతంగా కృష్ణారామ అనుకుంటే ఏమీ లేదు, వాళ్ళ టార్గెట్ అక్కడ ఉన్నటువంటి సంపద దాని మీద వాళ్ళని పెట్టుకోవాలి. నా పేరు చెప్తే యంగ్ ఇండియా గుర్తుకు రావాలి. యంగ్ ఇండియా ఇస్ మై బ్రాండ్, మహాత్మా గాంధీ స్ఫూర్తితో నేను క్రియేట్ చేసుకున్న బ్రాండ్ అని ఆయన స్పష్టం చేశారు. విద్యా, వైద్యం, ఉపాధికే తన తొలి ప్రాధాన్యమని చెప్పారు. మహాత్మా గాంధీ నడిపిన యంగ్ ఇండియా పత్రికా స్ఫూర్తితో రాష్ట్రంలో యంగ్ ఇండియా పోలీస్ స్కూలు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి నిర్ణయం తీసుకున్నామని వివరించారు. కొంతమంది కొన్ని రకాలుగా కొన్ని బ్రాండ్స్ క్లెయిమ్ చేసుకుంటారు. ఉద్యమకారులమని, తెలంగాణ ప్రదాతలమని చెప్పుకుంటారు. అలాంటి వాళ్ళ గురించి నేను పెద్దగా చర్చించుకోదలుచుకోలేదు అని వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జిల్లా మంచిర్యాలలో నిర్వహించిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను గురువారం ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సీఎం రేవంత్ ప్రారంభించారు. స్కూల్ పరిసరాలను పరిశీలించారు, స్టూడెంట్లతో ముచ్చటించారు, వారితో కలిసి సరదాగా ఫుట్బాల్ ఆడారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. అయితే ఈ పోలీసుల కోసం ఒక మంచి స్కూల్ను తీసుకురావడం ఇది శుభ పరిణామం, మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని అందరూ అభినందించాల్సింది. వాస్తవం. పిల్లలతో కలిసి ఫుట్బాల్ ఆడుతున్న సీఎం అంటూ ఒక వార్త. ఇక ఇంటింటికి ఇంటర్నెట్, మారుమూల ప్రాంతాలకు కేబుల్ టీవీ సేవలు. శ్రీధర్ బాబు బేగంపేటలో టీ ఫైబర్ కొత్త ఆఫీస్ ప్రారంభించిన మంత్రి టీ ఫైబర్ పేరును టీ నెక్స్ట్గా మారుస్తున్నట్టు వెల్లడి. ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినటువంటి గతంలో ఇంటింటికి ఇంటర్నెట్ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ హయాంలో దానికి 150 కోట్లు కేటాయిస్తే ల్యాప్టాప్లు, వాచ్లు కొనుక్కున్నారు, సెల్ ఫోన్లు కూడా గతంలో ఉన్నటువంటి వాళ్ళు. శ్రీశైలం దోపిడీకి ఏపీ రాచమార్గం, రైట్ మెయిన్ కెనాల్ లైనింగ్ పనులు మళ్లీ ప్రారంభం. 44,000 నుంచి 90,000 క్యూసెక్లకు చేరనున్న కెనాల్ కెపాసిటీ. పనులు పూర్తయితే రోజు 8 టీఎంసీలు తన్నుకపోయేందుకు వీలు. పనులను అడ్డుకోకుండా చోద్యం చూస్తున్న కృష్ణా బోర్డు. కెనాల్ను 19,000 క్యూసెక్లతో మొదలుపెట్టి 90,000 క్యూసెక్లకు పెంచుతున్న ఏపీ. ఎస్ఆర్ఎంసీ లైనింగ్ పనులకు 2020లోనే జీవో. తెలంగాణ ఫిర్యాదుతో 2023లో పనుల నిలిపివేత. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్లో తెలంగాణకు అనుకూలంగా తీర్పు వచ్చే ఛాన్సు. అందుకే కెనాల్ వర్క్ స్పీడప్ చేసిన ఏపీ. 2-3 నెలల్లో పూర్తి చేసేలా ఏర్పాట్లు, లైనింగ్ పనులు ఆపాలంటూ తాజాగా కేఆర్ఎంబీకి తెలంగాణ లేఖ రాసిందట. యథేచ్ఛగా నీళ్లను తరలించకపోవడానికి ఏపీ ఏ విధంగా కృషి చేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు ఈ లెక్క అంతా చూస్తూ ఉంటే. రిజర్వేషన్లపై 50% లిమిట్ ఎత్తేస్తాం. ఇక ఏఐసీసీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ 3 తీర్మానాలు ఏఐసీసీ తీర్మానాల గురించి
ఉదయ్పూర్ డిక్లరేషన్ గురించి మనం మాట్లాడుకోవాలి. Yes. ఈ కాంగ్రెస్ పార్టీ తీర్మానాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే ఉదయ్పూర్ డిక్లరేషన్ ప్రతి ఎంపీ స్థానంలో ఇది కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్. ఉదయ్పూర్ డిక్లరేషన్ లో అందులో ఏమని తీర్మానం చేసి రెడ్కేనా ప్రతి ఎంపీ నియోజకవర్గంలో ప్రతి లోక్సభ నియోజకవర్గంలో కనీసం ఇద్దరికి బీసీలకు ఎమ్మెల్యే సీట్లు 7 అసెంబ్లీలు ఉంటే 2 స్థానాలు బీసీలకు ఖచ్చితంగా ఇవ్వాలి. ఎస్ మినిమం అది. ఇగో ఇది పెట్టిరు ఉదయ్పూర్ డిక్లరేషన్లో 7 ఒక పార్లమెంట్ సెగ్మెంట్లో లోక్సభ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ స్థానాలు ఉంటే 2 బీసీలకు ఖచ్చితంగా ఇవ్వాలి అనేది ఉదయ్పూర్ డిక్లరేషన్లో. ఇప్పుడు ఈడ ఏది వీళ్ళే మళ్ళా ఈ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వమే డిసైడ్. ఇంకా రెండోది ఏం చేసిరు, ఒక్క ఇంట్లో నుంచి ఒకరే. ఎస్ ఇద్దరికి ఇవ్వడానికి వీలు లేదు. ఒక ఇంటి నుంచి ఒకరికి మాత్రమే టికెట్. ఇది ఉదయ్పూర్ డిక్లరేషనే. ఈ ఉదయ్పూర్ డిక్లరేషన్లో ఒక ఇంటి నుంచి ఒకరికే టికెట్ అంటే జానారెడ్డి ఇంట్లో 2, కోమటిరెడ్డి ఇంట్లో 2, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో 2. ఇట్లా పదవులు ఏది ఈడ ఉదయ్పూర్ డిక్లరేషన్ ఈడ కిలోమీటర్ లోతుల వాచిపెట్టిరు వీళ్ళంతా మంచిగా. ఇక్కడ బీసీలకు అంటే తెలంగాణ రాష్ట్రంలో 17 బీసీలు ఉంటే అంటే 34 అసెంబ్లీ సీట్లు బీసీలకు ఇస్తామని ఉదయ్పూర్ డిక్లరేషన్లో చెప్పారు. ఇచ్చింది 21 మినిమం తక్కువ ఇచ్చింది 21. ఆ 21లో కూడా డబిల్పుర, చార్మినార్, మలక్పేట. ఇగో ఇది ఇలా నిక్కచ్చిగా ఏది ఇప్పుడు అసెంబ్లీ స్థానాలు 7 లోక్సభ పరిధిలో ఉంటే 2 బీసీలకు ఇస్తామని చెప్పి మోసం చేసింది ఉదయ్పూర్ డిక్లరేషన్. పాత బస్తీలు ఇచ్చారు. మరి ఎందుకు రాసుకుంటారు గీంత దానికి రాసుకున్నాడు ఎందుకు, మీరు కూసునుడు ఎందుకు, చర్చ ఎగబెట్టేదానికి చర్చలు ఎందుకు, అంతే ఎగబెట్టడానికి. ఒక ఇంటి నుంచి ఒక్కరికే అంట్రీ ఏది మరి. ఇప్పుడు ఇంకో ఒక్క ఇంటి నుంచి ఒకే పదవి కాదు. ఇప్పుడు ఆయన రాజగోపాల్ రెడ్డి గారు మునుగోడు ఎమ్మెల్యే, వెంకర్ రెడ్డి గారు నల్గొండకి ఎమ్మెల్యే, నల్గొండ కాదు ప్రపంచానికి ఆయన. ఆ తర్వాత ఆయనకు మంత్రి పదవి, మళ్ళీ ఈయనకు మంత్రి పదవి. ఇక ఇంత అద్భుతం మన కాంగ్రెస్ పార్టీ. ఈ ఉదయ్పూర్ డిక్లరేషన్ అమలు చేసేందుకే దిక్కు దివానం లేదు. ఇప్పుడు కొత్తగా మళ్ళా రిజర్వేషన్లపై 50% లిమిట్ ఎత్తేస్తాం. ఇక్కడ నేను చెప్తా ఉన్నా, 50% లిమిట్ ఎత్తేస్తాం. బీసీలు ఎంత ఉన్నారో అంత ఇవ్వాలి వాళ్ళకంటారు. బీసీలు ఎంత ఉన్నారో ఇప్పుడు ఈ రిటైర్ అయిన వాళ్ళని తీసేస్తే వీళ్ళకి బీసీలు లేరుగా, ఓన్లీ అగ్రవర్ణాలు. ఇక్కడ ఎన్ని రావాలి మీరు చెప్పిన లెక్కన రాహుల్ గాంధీ గారు? బీసీలకు రావాల్సింది ఎంత? ఇక్కడ రావాల్సింది 81 సీట్లు అనుకో. 80లో కనీసం వీళ్ళు చెప్పిన 42% అయినా కూడా 50% పెట్టుకున్న 40 సీట్లు అయితే బీసీలకు రావాలి. రాలే 56.33 అన్నారు కదా మీరు, అంత రావాలి. ఇక అంతేందుకు ఇప్పుడు 6 మంత్రి పదవులు ఉన్నాయి కదా, ఈ 6 50% సీలింగ్ ఎత్తే చూపెట్టు. ఈ 6 మంత్రి పదవుల కాడ ఇవి బీసీలకు రావాల్సిన మంత్రి పదవులు కదా, బీసీలకు ఆ సీలింగ్ ఎత్తే చూపెట్టరు సాలిగా. ఇక ఉదయ్పూరు, ఈ జైపూరు అన్నీ ఉత్తాయే. వీళ్ళు రాసుకుంటారు బయలాడో కానీ అమలు చేయరు. రాసుకుంటారు అలా నామకే వాస్తే, అమలు చేయరు. నమ్మకం లేదు అంటున్నారు. ఏం నమ్మకం ఉంటుంది చెప్పు? ఉదయ్పూర్ కానే గత మోసం చేస్తారు బీసీలని ఉదయ్పూర్ డిక్లరేషన్ మీద. వాస్తవం. పైపెచ్చు బీసీ లీడర్లు ఎవరైతే ముఖ్యులు ఉన్నారో వాళ్ళకి టికెట్లు కట్ చేశారు. ఇక్కడ మధు యాష్కి గౌడ్ ఎక్కడ ముఖ్యమంత్రికి పోటీ వస్తాడని ఆయన ఫస్ట్ లిస్ట్ లో రాకుండా నాన్సీ సెకండ్ లిస్ట్ లో ఇచ్చి ఆయన ఓడగొట్టారు. చాలా అంటే ఈ కుట్రలన్నీ మనం తెలుసుకునే వరకాల ఎలక్షన్ అయిపోతుంది. కానీ ఇక రిజర్వేషన్లపై 50% లిమిట్ ఎత్తేస్తాం, మంచిది, మళ్ళా నమ్ముతున్నాం. 3 తీర్మానాలు ఆమోదించింది. రిజర్వేషన్లపై 50% పరిమితిని రద్దు చేయాలని, జాతీయ స్థాయిలో SC ST సబ్ ప్లాన్ తీసుకురావాలని. మరి బీసీ సబ్ ప్లాన్ సంగతి ఏంది?
సంపద అందరికి పంచుతానుగా జనాభా దామాష ప్రకారం. జనాభా ఆధారంగా బడ్జెట్లో నిధులు కేటాయి. మరి బీసీలకు సంబంధించినటువంటిది ఏది? బీసీలకు చేయకపోగా ఈడబ్ల్యూఎస్ కోటాకు ఓటేసి వచ్చి తిరిపోయి. ఒకవేళ నిజంగా ఒకవేళ బీసీలకు చేయాలనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో అసలు యాక్చువల్గా 3,04,000 కోట్ల రూపాయలకు బడ్జెట్ కేటాయించారు. దాంట్లో అసలు యాక్చువల్గా బీసీలకు కేటాయించింది 11,400 కోట్లు కేటాయించారు. అసలు యాక్చువల్గా కేటాయించాల్సింది ఎంత? ఇప్పుడు ఎస్సీలకు సంబంధించి 40,000 కోట్లు కేటాయించారు. అంటే ఎస్సీ జనాభా మనం అంటే అసలు వాళ్ళకి 100% దక్కాల్సిందే. ఎస్సీల జనాభా ప్రకారం ఎస్సీలకు, ఎస్టీల జనాభా ప్రకారం ఎస్టీలకు, బీసీల జనాభా ప్రకారం మాత్రం బీసీలకు దక్కలేదు. ఈ బీసీల జనాభా అంతా సంపద అంతా వాళ్ళ దగ్గర పెట్టుకుంటా ఉన్నారు. మన బీసీలకు రావాల్సినటువంటి సో ఏంటంటే సొమ్ము మనదే, అది ఓట్లు మనయే, అన్ని మనే, కుర్చీ కానించి అన్ని మనయే. కుర్చీల వాళ్ళని తెచ్చి కూర్చుని భజన చేస్తా ఉన్నాం. అట్లా వేసుకుంటే 1,20,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలి కనీసం, తక్కువ. ఏకాన పైసలేరు. మీరు గుర్తుపెట్టుకోరి, మీకు రాజకీయంగా ఆలోచన లేకపోతే మనం ఏం చేస్తాం? ఇప్పుడు మాకు కార్పొరేషన్ పెట్టు, మాకు ఇది ఏమొస్తుంది? కుర్చీ కావాలా నురికి, అంతే, దెబ్బకు వస్తుంది. సర్కార్ జూనియర్ కాలేజీల్లో తెలుగు గయబంట. రాష్ట్రంలోని సర్కార్ జూనియర్ కాలేజీల్లో తెలుగు మాయమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలుగుకు పోటీగా సంస్కృతం సబ్జెక్టును సెకండ్ లాంగ్వేజ్గా పెట్టాలని ఇంటర్మీడియట్ అధికారులు నిర్ణయించారు. ఇది మానుకోరు భయ్. విషయం ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు ఈ సంస్కృతం పెడతారు. ఈ సంస్కృతం పెడితే సంస్కృతానికి తెలుగుకు తేడా ఏంటంటే పిల్లలు కూడా అందరు సంస్కృతమే తీసుకుంటున్నారు. వానికి రాదు మారాదు. వాడు తర్వాత అసలు యాక్చువల్గా సంస్కృతం వానికి రాష్ట్రం కూడా రాదు. రాస్తే ఇంగ్లీష్లో రాస్తాడు, రాస్తే వేరే తెలుగు రాస్తాడు. అయితే ఈ రాష్ట్రానికి కూడా రాకున్నా మారాకున్నా వానికి 100 మార్కులకు 99 మార్కులు, 95 మార్కులు వేస్తున్నారు. తెలుగులో అయితే ఎట్లుంటుంది అంటే తెలుగులో ఉన్నట్టుగా వేస్తారు మార్కులు. దాంతో కొంతవరకు పర్సెంటేజ్ తగ్గుతుందని తల్లిదండ్రులు కూడా అక్కడ చెప్తున్నారు. తెలుగు కంపల్సరీ ఉండాలి. ఢిల్లీకి 4వ విజయం. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్ దూసుకుపోతున్నది. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో బెంగళూరుపై నెగ్గింది. బెంగళూరు 20 ఓవర్లో 163 స్కోర్ చేయగా ఢిల్లీ 17.5 ఓవర్లో 169 రన్స్ కొట్టి విజయాన్ని సాధించింది ఢిల్లీ. ఇక చెడగొట్టు వానలకు పంటలు ఆగం. నేలవాలిన వరి, మొక్కజొన్న, రాలిన మామిడికాయలు. ఇక గాలి దుమారానికి కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు. పలు జిల్లాలో కరెంటు సరఫరాలో అంతరాయం. పిడుగుపడి స్టూడెంటు, పశువుల కాపరి మృతి. ఈ చెడగొట్టు వానలు పడుడుతోటి చాలా వరకు నష్టం జరుగుతూ ఉంది. సో దీనిపైన ముఖ్యమంత్రి గారు గతంలో ఆదేశించినట్టుండు, ఈ వానలపైన దృష్టి పెట్టండి, అధికారులు చర్యలు తీసుకొని చెప్పినట్టుండు. కాకపోతే ఏంటంటే ఈ అధికారులకు చెప్పగలుగుతాడు ముఖ్యమంత్రి కానీ చెప్పలేడు కదా. సో అది నష్టం అపారంగా ఉంది. ఇక కొంచెం దాని వాళ్ళకు హెల్ప్ చేయాలి. ఇక ఆ 400 ఎకరాలు పక్కా ప్రభుత్వ భూమి. ఇప్పుడు మనం ఈ వార్త చూసుకుంటే మనకి ఏమనిపిస్తుంది అంటే ఏది సుప్రీంకోర్టు కమిటీ వచ్చి తేల్చేసినట్టు ఆ 400 ఎకరాలు పక్కా ప్రభుత్వ భూమి అని తేల్చేసినట్టు అనిపిస్తుంది ఈ వార్త చూస్తే. కానీ లోపల చూస్తే కంచగచ్చిబౌలి ల్యాండ్స్ పై సుప్రీంకోర్టు ఎంపవర్డ్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక. ప్రభుత్వాన్నే కావచ్చు, కాదంటలేరు. కాకపోతే ఏంటంటే హెడ్లైన్ ప్రభుత్వానికి అనుకూలంగా పెట్టడం కోసం ఎంతసేపు దాని లాంటిదో ఈ హెడ్లైన్. రికార్డులో ఎక్కడా అడవి అని లేదు, హెచ్సియుకు సంబంధం లేదని హైకోర్టు చెప్పింది. 1975లోని పరిస్థితులు కూడా ఇప్పుడు అక్కడ లేవు. చిన్న నీటి కొలను, సహజ రాక్ ఫార్మేషన్ను తొలగించాం, ఆ ఏరియాను ప్రత్యేకంగా తీర్చిదిద్దుతామని వెల్లడి. కేటాయింపులు, కోర్టుల తీర్పులు, కేబినెట్ నిర్ణయాలు ప్రస్తావన. ఫేక్ వీడియోలు, ఫేక్ ఫోటోలతో తప్పుడు ప్రచారంపై వివరాలు అందజేత. కంచగచ్చిబౌలిలో 400 ఎకరాలను పరిశీలించిన కమిటీ, విద్యార్థులు, హెచ్సియు పాలకవర్గంతోనూ సమావేశం. వివిధ పార్టీల నుంచి వచ్చిన విజ్ఞప్తులను తీసుకున్న కమిటీ అంటూ ఇప్పుడు ఏది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే కమిటీ ఉందో ఎంపవర్డ్ కమిటీ, ఆ కమిటీ కంచగచ్చిబౌలి ఏదైతే హెచ్సియు భూములు ఉన్నాయో ఆ హెచ్సియు భూముల దగ్గరకు వచ్చి పూర్తి స్థాయిలో దాన్ని ఎంక్వైరీ చేసి వివరాలు తీసుకొని పోవడం జరిగింది. అయితే ఈ సందర్భంలో అటు భారతీయ జనతా పార్టీ, ఇటు బీఆర్ఎస్, ఆ తర్వాత కాంగ్రెస్ ముగ్గురు కూడా ఆ కమిటీకి ఒక నివేదికనిచ్చిర్రు. ఏది ఒక వివరణ ఇచ్చిర్రు. ఏమని? ప్రభుత్వం ఇచ్చినటువంటిది ఏంటంటే ఈ భూమి ప్రభుత్వ భూమి అనేటువంటి నివేదిక ఇచ్చిర్రు. బీఆర్ఎస్ పార్టీ ఏమి ఇచ్చిందంటే దీనిపైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరిగి ఆ భూమి దానికే దక్కాలని. భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందంటే ఈ కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు కలిపి భూములు మింగే ప్రయత్నం చేసిరు అనేటువంటి నివేదిక వాళ్ళు ఇచ్చారు. సో ఇక్కడ ఈ 400 ఎకరాల భూమి చుట్టూ దాదాపు 15 రోజుల పూట గడిచింది మంచిగా. కానీ ఎస్ఎల్బిసి టన్నెల్లో మునిగిపోయిన శవాలు ఇంకా అన్నీ ఉన్నాయి. ఏవేవి? ఇంకా 6 శవాలు అన్ననే ఉన్నాయి. ఉందా ఆపరేషన్, ఆగిపోయిందా, ఏం తెలియదు. ఇక
ఎన్ఐఏ కస్టడీకి తహవూర్ రానా 26/11 ఉగ్రదాడి సూత్రధారిని అమెరికా నుంచి స్పెషల్ ఫ్లైట్లో తీసుకొచ్చిన ఆఫీసర్లు. ఢిల్లీలో ల్యాండ్ అయిన తర్వాత అరెస్టు, హై సెక్యూరిటీతో ఎన్ఐఏ సెల్కు తహవూర్ను తరలించినటువంటి పరిస్థితి. 26/11కి సంబంధించినటువంటి కేసులో ఇతను ఇక్కడ రెక్కీలు నిర్వహించడానికి వీసాలు ఇవి పాస్పోర్ట్లన్నీ తయారు చేసినటువంటి వ్యక్తి ఈయన. కేంద్రం ఇచ్చే దొడ్డు బియ్యమే అది కొందరికే, బీజేపీ తప్పుడు ప్రచారం అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు. సన్న బియ్యం పథకం కాంగ్రెస్ ప్రభుత్వానిదే. ఈ స్కీమ్తో రాష్ట్ర సర్కార్పై అదనంగా 20% భారం. 3.10 కోట్ల మందికి 30 లక్షల టన్నుల సన్న బియ్యం సరఫరా. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, పరిశీలనలో 30 లక్షల అప్లికేషన్లు. ఇప్పుడు రేషన్ కార్డులు త్వరగా ఇవ్వకపోతే జర తొందరగా ఇవ్వాలి అది. రైట్. ఇంకొకటి ఏం చెప్పాలంటే ముఖ్యమంత్రి గారికి అలాగే నీటిపారుదల శాఖ మంత్రికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మీ ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఆలేరు నియోజకవర్గంలో నేను గతంలో మండల్లో మాట్లాడిన అనేకమైనటువంటి రిక్వెస్ట్లు మీకు కూడా చేయడం జరిగింది. గంధమల్ల రిజర్వాయర్ను నిర్మాణం చేపట్టండి, అది గతంలో ప్రతిపాదిత, దాన్ని తగ్గించి కొద్దిగా ముంపు తక్కువ విధంగా దాన్ని చేయండి అని చెప్పి మేము చేసినటువంటి రిక్వెస్ట్కు స్పందించి జీవో కూడా విడుదల చేయడం జరిగింది. మా ఆలేరు నియోజకవర్గ ప్రజల తరఫున, ఆ ప్రాంత బిడ్డల తరఫున, రైతుల పక్షాన, ప్రజల పక్షాన ముఖ్యమంత్రి గారికి అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. జీవో నిన్న విడుదల చేయడం జరిగింది. సో ఆయనకు ఇవాళ వీలైతే మా ప్రజల తరఫున పోయి కలిసి ఓ బొకే ఇచ్చేస్తాం. మంచి పరిణామం అది. ఇక పెంచిన గ్యాస్ ధరలకు నిరసనగా ఈరోజు వంట బంద్ చేసిందట ఆమె, ఇంటి ఆమె. ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి అయితే విషయం ఏంటంటే కొద్దిగా ఇన్డెప్త్కు పోవట్లేదు, ఏది మొత్తం అందులో రాసిన ప్రతి అక్షరాన్ని చదవట్లేదు, ఎందుకంటే గంటల కమానం అవుతుంది ఇది. సో మీకు ఒకవేళ మీరు కావాలనుకుంటే ఆ విషయం కూడా చెప్పండి. తక్కువ సమయంలో ముగించడమే బెటర్. కారుణ్య నియామకానికి వివాహమైన కుమార్తె అర్హురాలే. మృతి చెందిన ఏఎస్ఐ కుమార్తె పిటిషన్పై హైకోర్టు స్పష్టీకరణ. నిబంధనలకు అనుగుణంగా అర్హతలుంటే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించింది. అంటే ఒకవేళ కొడుకే కాదు, కూతురు కూడా కారుణ్య నియామకం, కూతురు కూడా పెళ్ళైపోయి వెళ్ళిపోయిన కూతురు కూడా కారుణ్య నియామకం కింద ఇవ్వచ్చు అనేది హైకోర్టు చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే ఒకవేళ తండ్రి చనిపోయింది అనుకో, ఉద్యోగంలో ఉండి తండ్రి చనిపోయి అర్హులే అని చెప్పి పోలీస్ శాఖను ఈ అంశాన్ని పరిశీలించమని చెప్పింది. ఇక రక్షిత అటవీ భూమి అనొచ్చా? కంచగచ్చిబౌలి 400 ఎకరాలకు అర్హత ఉందా? ఎన్ని చెట్లు ఉన్నాయి, ఏ రకాలు ఉన్నాయి, వాటిని ఏ పద్ధతుల్లో తొలగించారు, వన్యప్రాణుల పునరావాసానికి ఏం చేస్తున్నారు, అధికారులను ప్రశ్నించిన కేంద్ర సాధికార కమిటీ. 10 అంశాలపై సమాచార సేకరణ, అధికారులు విద్యార్థులతో విడివిడిగా భేటీ. అటవీ భూమి కాదని స్పష్టం చేసిన ప్రభుత్వం, కంచె అస్తాంబుల్ పురంబోకు సర్కారీ అని రెవెన్యూ రికార్డుల్లో స్పష్టంగా ఉందని వెల్లడి. వివరాలతో సాధికార కమిటీకి నివేదిక. 3 జింకల చావుకు రేవంతే కారణం, సల్మాన్లా ఈయనను శిక్షించాలని చెప్పి హరీషు. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 3 జింకలను ఏటాకు పోయి చంపిండా ఏటాకు పోయి. వీళ్ళు ఎంత మంచోళ్ళు అంటే బీఆర్ఎస్ పార్టీలు కేసీఆర్ ఇంట్లో కుక్క చచ్చిపోతే వెటర్నరీ డాక్టర్ని సస్పెండ్ చేసిన మహానుభావులు వీళ్ళు, అంత మంచోళ్ళు వీళ్ళు. 2185 ఎకరాల వర్సిటీకి రిజిస్టర్ చేయండి, సాధికార కమిటీకి బీజేపీ ఎంపీల విజ్ఞప్తి. 2185 ఎకరాలు వర్సిటీకి రిజిస్టర్ చేయమని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు అంటుంది. సో మొత్తానికి కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఇదొక కీలకమైనటువంటి పరిణామం. టాప్ 10 యూనివర్సిటీల్లో సగం 500 ఎకరాల లోపే. ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలకు తక్కువ భూములే. 379 ఎకరాల్లో సింగపూర్ నేషనల్ వర్సిటీ, అమెరికాలోని MITకి 168 ఎకరాలు. ఇక 703 ఎకరాల్లో వాషింగ్టన్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ విస్తీర్ణం 1327 ఎకరాలు. నోబెల్ గ్రహీతల్ని, వ్యాపార దిగ్గజాలను అందించిన విద్యా సంస్థలు ఇవి. 16వ శతాబ్దంలో ఏమంటో మరి దీన్ని ఈ 400 ఎకరాలు సర్కార్కి డైరెక్ట్ రాసేసి సర్కార్కి ఇచ్చే రాదురా, ఇదంతా వాళ్ళు ఏదో అమ్ముకుంటారు పాపం. ఇన్ని భూములు దేనికి లేవని చెప్పేసి మీరు చెప్పారు కదా నిన్న, అందుకని మళ్ళీ ఇప్పుడు వేరే నిన్న చెప్తాం కదా ఇన్ని భూములు లేవంటే. నిన్న ఉత్తరప్రదేశ్ యూనివర్సిటీ చెప్తే కదా 12,000 ఎకరాల భూమి ఉంది దానికి. సో ఇక ఈ చిన్న మోతాది అన్ని తీసుకొచ్చి వేసిరు. అమెరికాలో MIT యూనివర్సిటీ అంటూ ఇగో దాని ఫోటో వేసిరు. బాగానే దండలాడుతున్నారు వీళ్ళు, మంచిగా కష్టపడుతున్నారు. విద్యార్థులతో సీఎం సరదాగా ఫుట్బాల్. నార్సింగ్ మంచిర్యాలలో పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవానికి చేసిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడ చిన్నారులతో కలిసి సరదాగా ఫుట్బాల్ ఆడారు. స్వయంగా ముఖ్యమంత్రి తమతో ఫుట్బాల్ ఆడడంతో పిల్లలు ఉబ్బితబ్బిపోయారు. సహజంగా ఉంటుంది కదా ముఖ్యమంత్రి ఆడితే. నా బ్రాండ్ యంగ్ ఇండియా, NTR బ్రాండ్ 2 కిలోల బియ్యం. చంద్రబాబుకు IT, రైతు బాంధవుడిగా వైఎస్ఆర్. వారిలాగే నాకు ఓ బ్రాండ్, మహాత్ముడి స్ఫూర్తితో రూపకల్పన. తరగతి గదుల్లోనే వీళ్ళకి కేసీఆర్ బ్రాండ్ ఏంది తీసేసినావు? అరే అవుగా, కేసీఆర్ బ్రాండ్ ఏంది? ఆయన బ్రాండ్ ఏంది?
కేసీఆర్ గారి బ్రాండు అది వేరే ఉంటుంది. ఆయన బ్రాండ్ ఇట్లా చెప్తారు ఏం పాడు ఏం బ్రాండ్ అనేది? ఇగో శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి అంటే ఎప్పుడు బీసీ రాజకీయమే, మా రాజకీయమే బీసీ రాజకీయం. ఇప్పుడు 500 ఏళ్ళు అడ్వాన్స్డ్గా మీరు రిజర్వేషన్లు వాడుకొని తింటే తప్పులేదు. నువ్వు రాసిన దానికి కాదు, ఎప్పుడు బీసీ రాజకీయం అంటే ఈ బీసీలతోనే మీరు రాజకీయం చేస్తుంది. అన్ని రంగాలు రైట్గా మహాత్ముడి స్ఫూర్తితో రూపకల్పన, తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్తు, అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వ బడుల్లోనూ ప్రీ స్కూల్ విధానం తీసుకొస్తాం, పోలీస్ స్కూల్కు 100 కోట్లు మూలధనం, పోలీస్ కష్టాలు నాకు తెలుసు సీఎం, మంచిర్యాలలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవం అంటూ ఒక వార్త. ఇప్పుడు పోలీసులు మీకు గుర్తుందా, ఒకసారి ఇదే రేవంత్ రెడ్డి గారి ఇంటి బెడ్రూమ్లోకి పోయి తలుపులు వలగొట్టి ఎత్తుకొచ్చారు ఆయనను. ఎత్తుకొస్తే వాస్తవానికి పోలీసులకు రేవంత్ రెడ్డి గారు కృతజ్ఞతతోనే ఉన్నాడు. ఎప్పుడైతే ఒక నాయకుని మీద పోలీసుల ప్రెషర్ ఎక్కువ ఉంటుందో అతడు ఇంకా ముందుకు పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రజల్లో మంచి పేరు. బెడ్రూమ్ పోయి గుంజుకొస్తే ఆయన ఏం చేసిండు, మీ 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 పిల్లలకు సర్కార్ బడి మంచి బడి కట్టించింది అన్నట్టు. పోలీసు వాళ్ళని వాడుకునే విధానంలో రాజకీయాలు పోలీసుల వల్ల మంచి జరుగుతుంది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్ట్, దుబాయ్ నుంచి రాగానే ఎయిర్పోర్ట్లో అదుపులోకి, తల్లి అంత్యక్రియలకు హాజరు కావడానికి అనుమతి, మళ్ళీ విచారణకు పిలిస్తే రావాలని, లేదంటే అరెస్ట్ తప్పదని హెచ్చరిక. కుమారుడి నిర్లక్ష్య డ్రైవింగ్ కేసులో నిందితుడిగా షకీల్. ఆ రోజు వారి పేరు తండ్రి కొడుకులు అంటే దుబాయ్లో ఉన్నారు, మళ్ళీ వాళ్ళ అమ్మ చచ్చిపోయిందంటే వచ్చిండట, వస్తే ఈడ అరెస్ట్ చేశారు. అప్పుడు 3 గంటలు, ఇప్పుడు అరగంటే. స్లాట్ విధానంలో సులభంగా రిజిస్ట్రేషన్లు, ప్రయోగాత్మకంగా 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేస్తున్నారు. ఇక తొలి రోజు 626 రిజిస్ట్రేషన్లు, అవినీతికి తావు లేకుండా విధానం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటుండు. ఇక కొత్త విధానంపై వినియోగదారుల హర్షం, తమ ఉపాధికి దెబ్బపడుతోందంటూ డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన చేస్తున్నారు. ఏఐ బేబీ కృత్రిమ మీద ఆధారిత ఐవీఎఫ్ విధానంలో తొలి శిశువు మెక్సికోలో జన్మం. పన్నంటి మగబిడ్డకు జన్మనిచ్చిన 40 ఏళ్ల మహిళ. ఐవీఎఫ్ 23 దశలు, మానవ ప్రమేయం లేకుండా నిర్వహణ, వీర్యకణం ఎంపిక నుంచి అండంలోకి చొప్పించేదాకా అంతా కృత్రిమ మీద రోబోటిక్ సాయంతోనే అమెరికా, మెక్సికో వైద్య నిపుణులు సాధించిన అద్భుతమట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటే ఈ కార్యక్రమం అంతా చేసినట. పన్నంటి మగబిడ్డ పుట్టిందట. మనుషులు లేకుంటే పిల్లలు పుడతారట. ఇది పరిచయం ఉన్నది. గాలివాన బీభత్సం, తడిసిన ధాన్యం రాసులు, దెబ్బతిన్న వరి, మొక్కజొన్న, పలుచోట్ల వడగండ్ల వాన, పిడుగుపాటుకు 2 మృతి, విద్యుత్కు అంతరాయం, మరో 2 రోజులు వర్షాలు, అధికారులు అప్రమత్తంగా ఉండండి, సీఎం ఆదేశం. ములుగు జిల్లాలో 2 రైతులు ఆత్మహత్యయత్నం, పంట నష్టపోయి ఒకరు, అప్పుల ఒత్తిడితో మరొకరు. ఇక తిహాడ్కు రానా, ముంబై మారణ హోమం సూత్రధారి అమెరికా నుంచి భారత్కు తరలింపు, బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో కోర్టుకు, 20 రోజుల కస్టడీ కోరిన ఎన్ఐఏ, అర్ధరాత్రి వరకు వాదనలు, తీర్పు రిజర్వ్. తిహార్ జైలుకు తరలించే ఛాన్సు, కస్టడీకి ఇస్తే ఎన్ఐఏ ఆఫీసులో విచారణ, మోదీ ప్రభుత్వ దౌత్య నీతి విజయం ఇది అని చెప్పి షా. ఇప్పుడు ఈ మోడీ కారణంగానే వీని పట్టుకరా వచ్చిరట. లలిత్ మోడీ అటేబీకే, విజయ్ మాల్యా అటేబీకే, ఇంకెవడు అటేబీకే, వాళ్ళని తీసుకొచ్చినోడే లేడు ఇప్పటిదాకా. మరి వాళ్ళకి బేడీలు వేసుకొని తీసుకొచ్చారు వాళ్ళు. ఇప్పుడు అక్రమంగా పోయిన వాళ్ళని ఆడ చదువుకుంటాను పోయిన పొరగాలనేమో బేడీలు వేసి తీసుకొచ్చింది. అది దౌత్య నీతి. ఇక గట్లుంటుంది వాళ్ళు చెప్పుకోదలుచుకుంటే. అది మేము మొదలుపెట్టిన పని, మోదీ గొప్పతనం ఏమీ లేదని చిదంబరం. తావూర్ రానా ఆ కెనడా పౌరుడు, మాకు సంబంధం లేదని పాకిస్తాన్ చెప్తా ఉంది. ఇక పేదలకు 3 రంగుల కార్డట, ఆపై వర్గాలకు ఆకుపచ్చ కార్డులు. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు జారీ, కేంద్రం ఇచ్చేది దొడ్డు బియ్యమే, మేము సన్న బియ్యం ఇస్తున్నామని మంత్రి ఉత్తమ్. కందిపప్పు కాంట్రాక్టులు రద్దు, ఈ టెండర్లు విలువకుండా కట్టబెట్టడంపై ఆంధ్రజ్యోతి కథనాలతో సర్కార్ చర్యలు తీసుకుందంట. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా కోసం నామినేషన్ పద్ధతిలో ఇచ్చిన అధికారులు. ఈ వ్యవహారంపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీ సీజ్ చేయొద్దంటే 20,000 లంచం. ఏసీబీకి చిక్కిన భద్రాచలం సిఐ రమేష్, సిఐ గన్మెను, మధ్యవర్తి కూడా అరెస్టట. ట్రంప్ ఇన్సైడర్ ట్రేడింగ్ కొనసాగడానికి ఇదే సమయం అంటూ సుంకాల అమలు వాయిదాకు ముందు పోస్టు. 3,570 కోట్ల మేర పెరిగిన ట్రంప్ సంపద. దీనిపై విచారణ జరపాలని డెమోక్రాట్ల డిమాండు. బెదిరింపులకు లొంగం, చర్చలకు సిద్ధమని చెప్పి చైనా. అమెరికాకు వ్యతిరేకంగా కూటమి కట్టే దిశగా యూరప్, దక్షిణాసియా నేతలతో సంప్రదింపులు. జిన్పింగ్ చాలా తెలివైన వ్యక్తి అని ట్రంప్ ప్రశంస. తొలుత విధించిన 20% సుంకాలు కలిపితే చైనాపై సుంకాలు 145%. వాహ్, నువ్వు ఎంత గొప్పనువే అనుకొచ్చినట్టు ఉంది. అట్లే ఉంది ఇప్పుడు దాని అర్థం అదే, గుంజినట్టే. విద్యార్థి వీసా రద్దు అయితే ఇంటికేనా, 15 రోజుల్లో వెళ్ళిపోవాలని నిబంధన. అయోమయంలో భారత విద్యార్థులు. నా చేయమంటుంది నీకు కొడితే బాగా తాకిందా దెబ్బ? ఉక్కుపాడి ఏం కాదు. వర్సిటీలు న్యాయవాదుల మద్దతుతో కొంతమేర ఉపశమనం. యూదు వ్యతిరేక పోస్టులు పెడితే వీసా రద్దు అని చెప్పి USCIS ప్రకటన చేసింది. ఇక
మార్కుల కోసం మాతృభాషకు మంట, అన్ని ప్రభుత్వ కాలేజీలోనూ సంస్కృతం అట. వివరాలు కోరిన ఇంటర్ విద్యా సంచాలకులు వచ్చే ఏడాది అమలు చేయాలని యోచన. 3 ఏళ్ల ప్రతిపాదన తెరపైకి అమలైతే ఇంటర్లో తెలుగు కనుమరుగే. ఆలోచన విరమించుకోవాలి తెలుగు సంఘాల డిమాండ్. ఇది ఎట్టి పరిస్థితుల్లో విరమించాలి. ఇది తెలుగుడే అసలు యాక్చువల్గా ఇది చేసినోడు చదువు నిజంగా వాడు కాదు. సంస్కృతంలో నేను ఏమంటున్నట్టే నిజంగా ఒకవేళ సంస్కృతంలో పరీక్ష పెడదాం, లేకపోతే వాడిని మాట్లాడమను, చదువుమను, లేకపోతే కనీసం ఆ ఎగ్జామ్ రాలేదు కదా, ఏది రాకున్నా కానీ మార్కులు వేస్తందుకు ఉద్దేశంతో మాత్రమే తల్లిదండ్రులు సంస్కృతంని సెకండ్ లాంగ్వేజ్ తీసుకుంటున్నారు. ఇది బంద్ చేయరా భయ్, ఇది తప్పు. ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తలు అయితే ఒకసారి శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలను చూద్దాం. ఇక ఫలించిన మల్లన్న ప్రయత్నం, గంధమాల రిజర్వాయర్ సర్కార్ ఓకే, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. రిజర్వాయర్ కెపాసిటీ తగ్గింపు 4.28 టీఎంసీల నుంచి 1.41 టీఎంసీలకు కుదింపు. పరిపాలన అనుమతులు మంజూరు. 5,574.56 కోట్ల వ్యయమవుతుందని అంచనా. నవయుగ సంస్థకి పనుల అప్పగింత. 2016-17 రేట్ల ప్రకారమే కేటాయింపులు. గంధమాల ప్రాజెక్టు పూర్తి కోసం తీర్మార్ మల్లన్న తీవ్ర ప్రయత్నాలు. నేనైతే చాలాసార్లు ప్రయత్నం చేసిన, మంత్రులను కలిసిన, అనేకమైనటువంటి ప్రయత్నాల ద్వారా మొత్తానికి నాకు ఒక డ్రీమ్ గంధమాల రిజర్వాయర్ని నేను మండల్లో మాట్లాడినటువంటి మొదటి స్పీచ్ ఇదే. మండల్లో మాట్లాడినటువంటి మొదటి స్పీచ్లో గంధమాల రిజర్వాయర్ గురించి మాట్లాడడం జరిగింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకారం తెలిపింది. ఆలేరు ప్రజలు నిజంగా ఈ రిజర్వాయర్ ద్వారా ఉపశమనం పొందుతారు. ప్రభుత్వాన్ని అయితే గుర్తు చేసుకుంటారు ముఖ్యమంత్రి. ఇక ఒలింపిక్స్లో ఎంట్రీ. T20 ఫార్మాట్లో మ్యాచ్లు. క్రికెట్లో 6 జట్లకే అవకాశం. 128 ఏళ్ల తర్వాత రీఎంట్రీ. మెన్స్ ఇద్దరికి ఛాన్స్ అట. ఇక వస్తే గిన్నెల రావాలేమన్నా. ఒలింపిక్స్లో T20 క్రికెట్ పెడతా ఉన్నారట ఈసారి నుంచి 2028 నుంచి. ఇక 15 మంది ఖైదీలకు ఎయిడ్స్ అట. హరిద్వార్ జిల్లా జైల్లో ఘటన. ఉత్తరాఖండ్ ఆరోగ్య శాఖ ఆందోళన అట. అయ్యో, ఉత్తరాఖండ్లోని హరిద్వార్ కేంద్ర కారాగారంలో 15 మంది ఖైదీలకు HIV పాజిటివ్గా నిర్ధారణ కావడం ఏముంది ఆడ షేవింగ్ చేసే అవుతుంది ఇబ్బంది అవుతుంది. హైదరాబాద్కు సుప్రీం సాధికారత కమిటీ కంచిగచ్చిబౌలి భూముల పరిశీలన, తర్వాత సిఎస్ అటవీ శాఖ అధికారులతో భేటీ, ఎస్సీ విద్యార్థులు, తర్వాత బీఆర్ఎస్ నేతలు, బీజేపీ ఎంపీలతో సమావేశం, అందరి అభిప్రాయాల సేకరణ, వాస్తవాల పరిస్థితులను క్రోడీకరించి సుప్రీంకు త్వరలోనే నివేదిక. వేలాది చెట్లు నరికిండ్రు. అటవీ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. వన్యప్రాణులు చనిపోవడానికి సీఎం రేవంత్ రెడ్డే కారణం. ఆయనపై చర్యలు తీసుకోవాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్. అటవీ శాఖ సాధికార కమిటీకి ఫిర్యాదు అంటూ ఒక వార్త. ఇక వాతావరణంలో వింత మార్పులు. ఒకే రోజులో 3 ఋతువులు. పొద్దుగాల ఎండ, మధ్యాహ్నం వాన, రాత్రి చలి. మరికొద్ది రోజులు ఇదే పరిస్థితి. హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడి. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచన. భాగ్యనగరంలో దంచికొట్టిన వాన. పలు జిల్లాలో భారీగా ఈదురుగాలు. ఇక ఎన్ఆర్ఐ పాలసీ కమిటీ ఏర్పాటు. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు. జీవో విడుదల చేసిన సిఎస్ శాంతికుమారి. కమిటీలో 15 మంది సభ్యులు. చైర్మన్గా ఐఎఫ్ఎస్ అధికారి బిఎం వినోద్ కుమార్ అంటూ. ఇది ఎన్ఆర్ఐ పాలసీ. గతంలో కేసీఆర్ గారు 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్ఆర్ఐ పాలసీ తీసుకొస్తా అని గల్ఫ్ ఓట్లు తీసుకొని వాళ్ళని మోసం చేసిండు. 2018లో కూడా అదే మోసం. ఇప్పుడు ఎన్ఆర్ఐ పాలసీ అంతో ఇంతో చనిపోయిన కుటుంబాలకు 5 లక్షలని ఏదో పెడతా ఉన్నారు. కాకపోతే ఈ విదేశాలకు పోయేటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్షుణ్ణంగా రాష్ట్రమే ఒక పర్యవేక్షణ సంస్థ ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం కథ, ఎక్కడ బతురు, ఏం తింటురు, వాళ్ళకి మంచి ఉందా, చెడు ఉందా, ఏమైనా ఇబ్బందులు ఉందా, ఇది పర్యవేక్షించాలి. ఇంకా బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్ అని అప్పుడు పరిచయం చేసిండప్పుడు. అమెరికా తాటాకు చప్పులకు భయపడం. ఆ దేశం వేసే సుంకాలకు డబ్బులు వేస్తాం. బీజింగ్ను కవ్వింపు చర్యలతో భయపెట్టలేరు. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్. వీళ్ళు గింతంటారు కదా, మోడీ అనగలుగుతాడా ఈ మాట? మావోలను సంఖ్యలు వేసి పంపిస్తా వాడికి అనగలుగుతాడా? లేదు. యంగ్ ఇండియా నా క్రియేటివ్ బ్రాండ్. ఇది ప్రతి పోలీస్ ఫ్యామిలీకి అత్యంత ముఖ్యమైనది. పోలీస్ కుటుంబాల కోసమే ఈ ఆత్మీయ విద్యా పథకం. సైనిక్ స్కూల్స్ మాదిరి పోలీస్ స్కూల్ను అభివృద్ధి చేస్తాం. స్కూల్స్ అభివృద్ధిలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం కీలకం. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్ట్. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు. గతంలో రోడ్డు ప్రమాదం కేసు నుంచి కొడుకును తప్పించేందుకు ప్లాన్. పోలీసులను తప్పుదో పట్టించే ప్రయత్నం. తనపై కూడా కేసు నమోదు కావడంతో దుబాయ్కి పరారు. తల్లి అంత్యక్రియలకు వచ్చి పోలీసులకు చిక్కిన మాజీ ఎమ్మెల్యే. ఈ అంగన్వాడీ సెంటర్లకు గ్రేడింగ్స్. మంచి గ్రేడ్ సాధించిన వారికి అవార్డులు. పోషకాహార తెలంగాణ లక్ష్యంగా పనిచేయాలి. సెంటర్కు 20 మంది పిల్లలు ఉండాలి. రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క. పల్లవి దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. తహూర్ రానాను నడి రోడ్డుపై ఉరిదీయాలి. అతడికి వేరే శిక్ష మన దేశంపై దాడి చేయాలనుకునే వారికి గుణపాఠంగా ఉండాలి. 26/11 దాడిలో అమరులైన ఏఎస్ఐ తుకారం సోదరుడు ఏక్నాథ్ డిమాండ్ చేసినటువంటి మాట అది. ఇక జిన్పింగ్ వెరీ స్మార్ట్ అని చెప్పి జిన్పింగ్ను గిచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇక యంగ్ ఇండియా నా బ్రాండ్ అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవం సందర్భంగా చెప్పినటువంటి మాట. ఇక
హెచ్సియుకు సెంట్రల్ వర్సిటీ కమిటీ వచ్చింది, సెంట్రల్ ఎంపవర్ కమిటీ వచ్చింది. కంచగచ్చిబౌలి భూములను పరిశీలించిన పర్యావరణ అటవీ శాఖ కేంద్ర సాధికార కమిటీ అంటూ మనం పల్లవిలో ఈ వార్తను కూడా కవర్ చేసింది. ఇక హెచ్సియు భూములపై అప్పు ఇప్పించిన బ్రోకర్ 170 కోట్లు లంచమంట. కంచగచ్చిబౌలి భూములను తనాఖా పెట్టి రాష్ట్ర సర్కారుకు 10,000 కోట్ల రుణం తీసుకున్నది. 10,000 కోట్ల రుణం తీసుకుందట ఆల్రెడీ. 400 ఎకరాలు హెచ్సియుకే చెందినవేనని 2012లోనే అప్పటి కలెక్టర్ సిసిఎల్ఏకి లేఖ రాశారు. 15 నెలల కిందటే జిహెచ్ఎంసీ అక్కడ మొక్కలు నాటింది. అటవీ శాఖ అనుమతి లేకుండా వేలా చెట్లను కొట్టేశారు మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం. హెచ్సియు భూములను బ్యాంకులో తాకట్టు పెట్టినందుకు ఈ బ్యాంకు ఏది ప్రభుత్వానికి 10,000 కోట్ల రుణం ఇప్పించారట. ఆ రుణం ఇప్పించిన బ్రోకర్కు 170 కోట్లు లంచం ఇచ్చారట. ఇదేం కథ మరి ఇది క్వశ్చన్ మార్క్ లేని వార్త. ఇది ఎంతవరకు నిజమో చూడాలి. మోదీ జీవితం దేశానికి అంకితం, చెన్నై కెప్టెన్గా ధోని. ఒలింపిక్స్లో T20 మ్యాచ్లంట 6 టీమ్స్ ఆడేందుకు అవకాశం. ఆతిథ్య దేశమైన అమెరికాకు డైరెక్ట్ ఎంట్రీ. 2028లో లాస్ ఏంజల్స్లో ఒలింపిక్స్ జరుగుతాయంట. కాంగ్రెస్ను దేశం నుంచి తరిమి కొట్టడం ఖాయం. సోనియా మెప్పు కోసమే సీఎం రేవంత్ బీజేపీని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రావడం అసాధ్యం. రేవంత్ రెడ్డి ఆ పార్టీ చివరి సీఎం. ముఖ్యమంత్రిలో అసహనం, అభద్రత కనిపిస్తున్నది. కాంగ్రెస్ నేతలే బ్రిటిష్ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ హాట్ కామెంట్స్. ఇక 8,408 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అంచనా వేశారు. హైదరాబాద్లో మళ్లీ వాన. మియాపూర్, గచ్చిబౌలిలో దంచికొట్టిన వర్షం. పలు ప్రాంతాల్లో చిరుజల్లులు, రోడ్లపై నిలిచిన నీరు, ట్రాఫిక్ జామ్. ఇక రాష్ట్రంలో 3 రోజుల వానలు హైదరాబాద్ వాతావరణ శాఖ చెప్తుంది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్ట్ వార్త. ఇక సబ్ రిజిస్టార్ ఆఫీసులో స్లాట్ బుకింగ్ షురువైందని చెప్పి మంత్రి పొంగులేటి. ఇక బీఆర్ఎస్ పాలనలో అడ్డగోలుగా భూములు అమ్మిండ్రు, దొంగ అన్నట్టుగా కేసీఆర్ హరీష్ రావు తీరున్నది. హెచ్సియు భూములపై బీఆర్ఎస్ హయాంలో ఎందుకు సమీక్ష చేయలేదని చెప్పి రఘునందన్ రావు ప్రశ్నిస్తున్నటువంటి వార్తను పల్లవిలో చూడొచ్చు. ఇక సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూస్తే ఇక టారిఫ్ రిలీఫ్ ర్యాలీ. ట్రంప్ సుంకాల విరామంతో పుంజుకున్న అంతర్జాతీయ మార్కెట్లు. ఇక రాహుల్ గెలిపించాడు. ఐపీఎల్ టోర్నీలో ఢిల్లీకి వరుసగా 4వ విజయం. ఇక ఎన్ఐఏ అదుపులో రానా. అమెరికా నుంచి తీసుకొచ్చిన ముంబై దాడుల సూత్రధారి థావూర్ రానాను ఎన్ఐఏ అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టింది. ఇక నో వీసా నో పర్మిట్. సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించాకే విదేశీయులకు వీసాలట. తలుపులు తెరిచే ఉన్నాయి. టారిఫ్ల విషయంలో అమెరికాలో చర్చలకు తమ తలుపులు తెరిచే ఉన్నాయని చైనా వాణిజ్య శాఖ ప్రతినిధి చెప్పింది. బీహార్లో వర్ష బీభత్సం. బీహార్లో గురువారంలో భారీ వర్షాలు, పిడుగుపాటు ఘటనలో 38 మంది మృతి చెందినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఇక అసలేం జరిగింది? కంచగచ్చిబౌలి భూముల్లో సాధికారత కమిటీ పర్యటించింది. నిన్న రాష్ట్ర అధికారులతో కలిసి చెట్ల కూల్చివేత, చదును చేసిన భూములు పరిశీలించారు. ఇక యంగ్ ఇండియా నా బ్రాండ్, ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ అనేది మా బ్రాండ్, విద్యా వైద్యం ఉపాధికే మా ప్రాధాన్యం అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాట. స్వతంత్ర భారత చరిత్రలో సన్నబియ్యం ఇచ్చింది మేమే అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మీరేం కాదులే కానీ ప్రభుత్వం ఇస్తుంది, ప్రభుత్వ పైసలతోటి. గ్రామానికి నాణ్యమైన విత్తనాలు అని చెప్పి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆర్డీలో పునరావాసం. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో రిటైర్ అయినప్పటికీ గతంలో మళ్ళీ అపాయింట్మెంట్ అయిన పలువురు అధికారులను ఇటీవలే తొలగించడం తెలిసింది. మళ్ళీ వాళ్ళని తెచ్చి కూర్చోబెట్టి ఇంకేం లాభం? దీనికి తొలగించుడు ఎందుకు, జీవో ఎందుకు, పేద రాగం తీసుడు ఎందుకు? చదువు కోసమే వచ్చారా? భారతీయ విద్యార్థులపై అమెరికాలో నిరంతర నిఘా. చదువుతున్నారా, ఇక పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారా అని ఏఐ సాయంతో ఆరాధిస్తున్నట వాళ్ళు. ఫాజ్ కాదు కొత్త ఫేజ్ అని చెప్పి మోనోపా స్టేజ్ని అర్థం చేసుకుని అండగా నిలబడే వాళ్ళంటే. అకాల వర్షం, ఆగమాగం. జనగామ దేవరకద్ర మార్కెట్లో కొట్టుకుపోయిన ధాన్యం. పలు జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వడ్లు. వడగళ్ల వానకు నేలరాలిన మామిడికాయలు, వరి, మొక్కజొన్న. వేర్వేరు చోట్ల పిడుగులు పడి రైతు, గొర్రెల కాపరి, విద్యార్థి మృత్యువాత. పంట నష్టం జరిగిందంటూ ఓ రైతు ఆత్మహత్య యత్నం చేసిండు. ఇక ఒలింపిక్స్లో 6 క్రికెట్ జట్లు. T20 ఫార్మెట్లో మ్యాచ్ల నిర్వహణ ఐఓసీ ప్రకటించింది. ఇక 15న జేఈ మెయిన్ ఫలితాలు విడుదల కాబోతా ఉన్నాయంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇది టీడీపీ చేసిన హత్యేనంట. ఈ నెల 3న పింఛన్ కోసం వస్తుండగా నా భర్త కిడ్నాప్, ఆపై హత్య. దోషులంతా టీడీపీ వర్గీయులు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అన్సర్డ్ అయినందుకే ఈ దారుణం. టీడీపీ గెలిచిన వెంటనే మాపై దాడి చేశారు. భయంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి రక్షణ కోరాం. వైఎస్ఆర్సీపీలో ఉన్న మీకు రక్షణ ఎలా కల్పిస్తామన్నారు. దిక్కుతోచకే తెలంగాణకు వెళ్ళాం. మృతుడు హరిశ్చంద్ర భార్య నిర్మల కన్నీటి పర్యాంతమైందట. పత్రికా స్వేచ్ఛకు సంఖ్యలు. సాక్షి ఎడిటర్ ఆర్ ధనుంజయ రెడ్డిపై కేసు నమోదు. ఏపీలో అరాచకాలను ప్రశ్నిస్తున్నందుకు కక్షగట్టిన ప్రభుత్వం. వైఎస్ఆర్సీపీ కార్యకర్తను హత్య చేసిన టీడీపీ గూండాలు వాస్తవాన్ని వెలుగులోకి తెచ్చినందుకు అక్రమ కేసు పెట్టిరట. ఇంకా 2035 కల్లా భారత్కు సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు కాబోతా ఉందట ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో. ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్తల్ని ఒకసారి పరిశీలిస్తే పట్టు వదలకుండా పట్టుకొచ్చారు. ముంబై ఉగ్రదాడి కుట్రదారు తహోర్ రానాను విదేశానికి తీసుకొచ్చిన ఎన్ఐఏ. ఇక పటిష్ట భద్రత మధ్య ఢిల్లీకి తరలింపు. మాట నిలబెట్టుకున్న అమెరికా. ఇక భారత చట్టాల ప్రకారం శిక్ష పడుతుంది. రెడ్డిగా నా బ్రాండ్ యంగ్ ఇండియా, విద్యా ఉద్యోగాల లక్ష్యం. సర్కార్ ఆధ్వర్యంలో
ప్రీ స్కూల్లో పెడతాం. పిల్లలకు ఉచిత రవాణా, అల్పాహారం, భోజనం, పేదలకు మంచి విద్య అందించేందుకే ఈ ఆలోచన. పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక నుంచి 1:1 నిష్పత్తిలో ధృవీకరణ పత్రాల పరిశీలన, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల సంస్కరణ, గ్రూప్ 1 శిశు సంక్షేమ శాఖ పోస్టులో అమలు చేసిన టీజీపీఎస్సీ. ఇక చెట్టు నరికేశారు, వాల్టా చట్టాన్ని అనుసరించారా? అధికారులను ప్రశ్నించిన సుప్రీంకోర్టు కమిటీ. మినహాయింపు ఉన్న సుబాబుల్ చెట్లే తొలగించామన్న అధికారులు. ఆ 400 ఎకరాలు ప్రభుత్వానివేనని, హెచ్సీలకు సంబంధం లేదని కమిటీ వివరణ. అదంతా అటవీయేతర ప్రాంతమేనని స్పష్టీకరణ. ఇక చైనాపై భారం 145% అట. భారత్కు జూలై 9 దాకా మినహాయింపు ఇచ్చారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో తెలుగు కనుమరుగు, ద్వితీయ భాషగా సంస్కృతం ప్రవేశపెట్టాలని ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. బోర్డు బీడ్ బంద్ చేయరు రాబాయ్, అది అడ్డంకులు తొలగించి వేగం పెంచండి. రాష్ట్రంలో జాతీయ రహదారులపై ఎన్హెచ్ఏకి కేంద్రం ఆదేశం జారీ చేసింది. ఇక ఇవి ఈనాడులో ఉన్నటువంటి వార్తలు. ఇక ఏది నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు చూస్తే, ఒలింపిక్స్లో క్రికెట్ పెట్టబోతురని చెప్పి ఒక వార్త ఉంటే, సమస్యలను ఆమె కొని తెచ్చుకుంది. రేప్ బాధితురాలపై అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలు చేసినట్ట. కొంతమంది డిఫరెంట్ చేస్తారు వీళ్ళు వ్యాఖ్యలు. అడవి అలుసా, చట్టం తెలుసా, సాధికార కమిటీ ప్రశ్నల వర్షన్, క్రిమినల్ కేసులు పెట్టాలంటూ ఆగ్రహమట. ఇన్ని ఏళ్ళ లేదుగా ఇంత రాత్రికి రాత్రే బుల్డోజర్లతో విధ్వంసం, అంచనా లేకుండా చెట్లు పక్షులు ప్రాణులపై విరుచుకు పడతారా? అసలు క్రిమినల్ కేసులు పెట్టాలంటూ ఆగ్రహం అంటూ. విషయం ఏంటంటే, ఈ కమిటీ ఎంపవర్డ్ కమిటీ నివేదిక రాసుకొని పోయి ఏం జరిగిందని చెప్తుంది. కేసులు పెట్టడానికి వీళ్ళెందుకు అంటారా మీరు? గమ్మది ఇంకేం చెప్పలే వాళ్ళు. తాకట్టులో కనికట్టు. ఆ 5,000 కోట్లు ఏమైనాయి? రూపాయలు 10,000 కోట్లు వచ్చినాయి. టీజీఐసీకి రుణం ఇచ్చిన ఐసిఐసిఐ. రైతు భరోసా, రైతు కూలీలకు 12,000 భృతికి నిధులను వినియోగించనున్న ప్రభుత్వం అట. కంచెగచ్చిబౌలి భూ వ్యవహారంలో అన్ని అనుమానాలే. ఐసిఐసిఐకి 400 ఎకరాలు తాకట్టు పెట్టిన రేవంత్ సర్కార్ 170 కోట్ల కమిషన్ ఇచ్చి మరీ 10,000 కోట్ల రుణం. ఆ డబ్బుతో రైతు భరోసా, ఆత్మీయ భరోసా ఇస్తామని లీకులు. గత డిసెంబర్ 29న ప్రభుత్వ ఖాతాలోకి తాకట్టు పైసలు జమ. భరోసాకు ఇంతవరకు 5,000 కోట్లు ఖర్చు చేసిన సర్కార్ ఇప్పటికీ సగం మంది రైతుల కూలీలకు అందని భరోసానట. ఆల్రెడీ కుదబెట్టుడైపోయింది, పైసలు తెచ్చుడైపోయింది, పంచుడైపోయిందట. 10,000 కోట్లు. హరిత ఆననంపై సుప్రీం పరిశీలన చేస్తూ ఉందట. పచ్చదనం పోతుందని. కేసీఆర్ ముందు చూపు, ఉపాధికి దారి చూపు. టెక్స్ట్ ఒకప్పుడు నమస్తే తెలంగాణ పత్రిక చదువుతూ ఉంటే సిద్ధర్ కప్పుకొని నిమ్మలంగా నిద్రవచ్చు. ఇప్పుడు ఇది చదువుతూ ఉంటే ఎక్కడ అని లేచే పరిస్థితికి వచ్చింది. ఆ పరిస్థితి వస్తుంది. కేటీఆర్ ముందు చూపు, ఉపాధికి దారి చూపు. టెక్స్పోర్ట్ రెడీ అయిపోయిందట. కేటీఆర్ ముందు చూపుతోటి జరిగిందట. రైతుకో న్యాయం, సీఎంకో న్యాయం అని చెప్పి హరీష్ రావు గారు అడుగుతా ఉన్నారు. హరీష్ రావు గారు ఈ న్యాయం తర్వాత కానీ ఏప్రిల్ 27 తారీఖు నాడు పోస్టర్ ఆవిష్కరణ జరుగుతుంటే అలా నీ ఫోటోనే లేదు. నీకో న్యాయం, మీ బామ్మడికో న్యాయం ఉందా? వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు 4,150 కోట్లు నిన్ననే వాడుతుంది. గుట్టుగా కుడిగట్టు, శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ పనుల్లో ఏపీ దుందుడుకుడుతారన్నమాట. ఇక డీకే ఆఫీసులో విచ్చలవిడి అవినీతి, బ్రోకర్లతో నిన్న కర్ణాటక డిప్యూటీ సీఎం కార్యాలయం. అవినీతి చీడలో బీజేపీని మించిన కాంగ్రెస్ సర్కార్, కాంట్రాక్టర్ల సంఘం సంచలన ఆరోపణలు చేసిందట. సో ఇవి కొద్దిగా తొందరగానే ముగించాలనేటువంటి ఉద్దేశంతో తొందరగానే